మెగాస్టార్ చిరంజీవి ఆచార్యగా ముస్తాబయ్యాడు. కానీ వెండితెరపైకి రావడానికి తొందర పడడం లేదు. అంతా రెడీ అయ్యాక రిలీజ్ కి ఇంత లేట్ ఏంటని ఆందోళన పడుతున్నారు మెగా ఫ్యాన్స్. ఈ ఆలస్యం వెనుక చిరు ప్లానింగ్ అదర్స్ అని కామెంట్ చేస్తున్నారు విశ్లేషకులు. వరుస విజయాలతో అపజయం ఎరుగని దర్శకునిగా దూసుకుపోతున్న కొరటాల శివ డైరెక్షన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందింది ఆచార్య మూవీ. కొనదల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మణిశర్మ సమకూర్చిన బాణీలతో విడుదలైన ఆడియో సాంగ్స్ అన్ని ఇప్పటికే ట్రెండింగ్ లో ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఈ సాంగ్స్ లో మెగాస్టార్ డాన్స్ కి నేటి జనరేషన్ కూడా ఫిదా అవుతుండటంతో ఆచార్య మూవీ క్రేజ్ మరింత పెరిగింది. చిరంజీవితో కలిసి తనయుడు రామ్ చరణ్ కీలకమైన క్యారెక్టర్ లో నటించడంతో యూత్ కి కూడా బాగా కనెక్ట్ అవుతున్నాడు ఆచార్య. ఈ టైటిల్ పెద్దల్ని కూడా బాగా ఆకర్షిస్తుండడం మరో విశేషం. బ్యూటీ క్వీన్ పూజా హెగ్డే రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. ఇన్ని విశేషాలతో ఆకర్షిస్తున్న ఈ చిత్రం రిలీజ్ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తోంది? ఇది సినీ పండితులను తొలిచేస్తున్న ప్రశ్న. అందుకే ఆలస్యాన్ని కవర్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నారు ప్రొడ్యూసర్స్. చిత్ర కథాంశం కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేవాలయ ఆస్తుల అన్యక్రాంతం, దేవాలయాల సంరక్షణ ప్రధాన ఇతివృత్తంగా ఆచార్య చిత్రం రూపొందిందనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి, రామ్ చరణ్ క్యారెక్టర్లకు నక్సలిజం నేపథ్యం ఉందని లీక్లు రావడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఖైదీ నంబర్ 150లో చిరంజీవితో జతకట్టిన కాజల్ అగర్వాల్ మరోసారి ఆచార్యలో జోడీగా మెరవనుంది. బ్లాక్ బస్టర్ రిపీట్ అవుతుందనే సెంటిమెంట్ తో ఉన్నారు ఫ్యాన్స్. ఇలా ఎంతో ఆశగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఆచార్య హ్యాపీ న్యూస్ ఎప్పుడు చెబుతాడో మరి. ఇంతకీ ఆలస్యం వెనుక కారణం ఏమై ఉంటుందని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్. కరోనాని కారణంగా చెబుతున్నప్పటికీ అదంతా నమ్మశక్యంగా లేదు. చిరంజీవి సలహా మేరకు కొన్ని సీన్స్ రీషూట్ చేశారనే టాక్ ఉంది. ఇందులో నిజమెంత ఉందో తెలియదు. ఒకవేళ నిజమైనా ఇంతగా ఆలస్యం కాదు. ఇంతవరకు చెప్పుకున్నవేవి ఆలస్యానికి కారణం కాదని కామెంట్ చేస్తున్నారు క్రిటిక్స్. చిరంజీవి చాలా స్ట్రాటజిక్ గా డీల్ చేస్తున్నారనే టాక్ ఉంది. రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మూవీ RRR రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ కి ఖచ్చితంగా పాన్ ఇండియా స్టార్ గా మార్కెట్ దక్కుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నారట చిరంజీవి. RRR రిలీజ్ తర్వాత ఆచార్యని రిలీజ్ చేస్తే రామ్ చరణ్ క్రేజ్ వలన పాన్ ఇండియా మూవీగా కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయమని భావిస్తున్నారట చిరంజీవి. సినిమాల రిజల్ట్స్, కలెక్షన్స్ విషయంలో చిరంజీవి అంచనాలు పర్ఫెక్ట్ గా ఉంటాయని గత అనుభవాలను ఉదాహరిస్తున్నారు క్రిటిక్స్. ఆచార్య ఆలస్యం వెనుక చిరంజీవి స్ట్రాటజీ అదిరింది అంటున్నారు సినీ విశ్లేషకులు.